ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరుమలలో వైభవంగా సేనాధిపతి ఉత్సవం. ఇలా వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల క్షేత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిన టీటీడీ. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి దర్శనం. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతిలో వేదాంత దేశికుల వారి తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ వైష్ణవుల దివ్య ప్రబంధ పఠనం సాత్తుమొర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయంలో విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష వాయిద్యాల నడుమ శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖాన సాగమ పండితులు అర్చకుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి మేధిని పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రండి తిరుమల కొండకు వేగమే ఆర్యులారా, రండి తిరుమల కొండకు వేగమే ఆర్యులారా, రండి రండి. మణులు దాపిన మకర తోరణము, వైశ్యులు పెట్టిన వజ్ర కిరీటము, మణులు దాపిన మకర తోరణము, వైశ్యులు పెట్టిన వజ్ర కిరీటము, ఘనాభరణములు కాంతి మీరగను, ఘనాభరణములు కాంతి మీరగను, ఉత్తరజన్యము ఒప్పుగా మెరయగను. తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో నవోన్మేషంగా జరగనున్నాయి. అధిక మాసం కారణంగా ఈ ఏడాది స్వామివారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వశోభితంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలంకరణలో శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠాన్ని తలపిస్తోంది. అలాగే తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లలో సంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేశారు. మాడవీధులను, గ్యాలరీలను శుభ్రపరిచి భక్తులు వేచి ఉండేలా సిద్ధం చేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో త్రాగునీటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహన సేవల సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా ఆలయం ఎదురుగా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక వరాహస్వామి వారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. రామయ్య తండ్రి ప్రియభక్త హనుమంత వాహన సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సహస్ర కలశాభిషేకం, పరంధామునికి హనుమంత వాహన సేవలను వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం సాయంత్రం స్వామివారి హనుమంత వాహన సేవను ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ నందనునికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆశీలను చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ రామయ్య తండ్రి హనుమంత వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఇక అమావాస్య శనివారం ఉదయం సహస్ర కలశాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేసిన తర్వాత అర్చకులు ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై సహస్ర కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ సన్నిధి వీధిలోని శ్రీ వేదాంత దేశికుల వారి ఆలయంలో శనివారం తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఘంటాస్వరూపంగా తమిళనాడు రాష్ట్రం కాంచీపురం సమీపంలోని తూపుల్ అనే అగ్రహారంలో 755 సంవత్సరాలకు పూర్వం శ్రీ వేదాంత దేశికుల వారు అవతరించారు. వెంకటనాథన్ అనే నామంతో ఉన్న వీరికి శ్రీరంగం శ్రీరంగనాథుడు వేదాంత దేశికులుగా, శ్రీరంగనాయకి అమ్మవారు సర్వతంత్ర స్వతంత్రులుగా అనుగ్రహించారు. విభిన్న భాషలలో 120 గ్రంథాలు, స్తోత్రాలను రచించిన వేదాంత దేశికుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై దయా శతకాన్ని రచించారు. దేశికుల వారి భక్తి ప్రపత్తులకు గుర్తుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి వీధిలో శ్రీ వేదాంత దేశికుల వారి ఆలయం నెలవై ఉంది. శ్రవణ నక్షత్రం రోజున అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు వేదాంత దేశికుల వారి తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని వేదాంత దేశికుల వారి సన్నిధిలో నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయుమొళి అనే ప్రబంధంలోని పాసురాలను శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేసి సాత్తుమొర నిర్వహించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం మహిమాన్వితమైన దేవాలయంగా విలసిల్లుతోంది. మాసోత్సవాల్లో భాగంగా ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు బంగారు తిరుచుపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష
परमेश्वरा कांति किरण करुणाभरण कांति किरण करुणाभरण वेद पारायण देवा श्री सूर्य नारायण తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారికి చెన్నైకి చెందిన భక్తులు 2 గొడుగులను విరాళంగా అందజేశారు. చెన్నైలోని దక్షిణ భారత హిందూ మహాసభ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వసంత్ కుమార్ శనివారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో డిప్యూటీఓ నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితులకు ఈ 2 గొడుగులను అందజేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ సివిఎండ్ఎస్ఓ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శనివారం సాయంత్రం టీటీడీ నిఘా భద్రతా విభాగం, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, పోలీస్ యంత్రాంగం, ఎన్సీసీ క్యాడెట్స్తో సమావేశమై భద్రతా విధులతో పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలివచ్చిన భక్తులకు సంయమనంతో సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే భద్రతా విధుల్లో ఉండే వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్ కోరారు. ఈ సమావేశంలో తిరుమల వీజీఓ బాలిరెడ్డి, తిరుపతి వీజీఓ నందకిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ శ్రీ శారదా పీఠం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శారదా పీఠంలో శ్రీ శారదా స్వరూప శ్రీ రాజశ్యామల అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రతిరోజు సాయంత్రం సమయంలో కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా శారదా పీఠంలో విద్యుత్ దీపాల అలంకరణలు చేస్తున్నారు. అలాగే సంప్రదాయ పుష్పాలతో పీఠం ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ రాజశ్యామల అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన కన్నుల పండుగగా జరిగింది. భాద్రపద మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చక్కని తల్లి శ్రీ నిమిషాంబాదేవికి ఆరాధనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ నింబుజాదేవి అష్టలక్ష్మి దేవాలయంలో కుంకుమార్చన కమనీయంగా జరిగింది. భాద్రపద శుక్రవారాన అర్చకులు ఉషఃకాల ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పాలు, ఆభరణాలతో సర్వశోభితంగా అలంకరణ చేశారు. సహస్రనామార్చనల సహితంగా శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి నివేదన, నీరాజనం సమర్పించారు. విశాఖ మహానగరం స్టీల్ ప్లాంట్ సెక్టార్లో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అమావాస్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో కన్నుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అనంతరం కాలభైరవ స్వామివారికి పూలమాలలు, వడమాలలతో అలంకరణ చేసి నక్షత్ర హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమాది క్రతువులను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారిని అభిషేక సేవలో దర్శించుకుని హోమాలలో పాల్గొని గుమ్మడికాయ దీపాలను నివేదించారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సకల సుందరంగా అలంకరణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరుని బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి నంది వాహనంపై ఆశీలను చేసి బిల్వార్చన నిర్వహించారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామార్చన జరిపి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పల్లకి సేవలో పాల్గొని పులకితులయ్యారు. సుగంధాభిషేకంలో శ్రీ రామలింగేశ్వరుడు విశేషంగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మాస శివరాత్రి పర్వదినాన అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి 11 రకాల విశేష పరిమళ ద్రవ్యాలు, 11 రకాల ఫలరసాలు, 11 కేజీల విభూతితో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అదేవిధంగా నల్గొండలో నిలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నిత్యార్చనలు నిర్వహించిన తరువాత పలు రకాల పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆపై లింగాష్టకాల పఠనయుక్తంగా బిల్వార్చన, పుష్పార్చనలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ నిత్యం వినిపించే శ్రీవారి గోవింద నామాలు మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక చింతనను మేల్కొల్పుతుంది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై మది నిండా భక్తిని కలిగిన శ్రీవారి భక్తకోటికి ఈ సందర్భంగా టీటీడీ తీపి కబురు అందించింది. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ సంకల్పించింది. గోవిందకోటి లిఖించిన వారికి బ్రేక్ దర్శన సౌకర్యాన్ని కల్పించింది. గోవిందా 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 అంటూ ఎంత ఆర్తిగా పిలిస్తే అంతే ఆర్తిగా పలికే దైవం గోవిందుడు. ఎవరు ఎప్పుడు ఈ నామాన్ని ఈ భూమిపైకి తీసుకువచ్చారో తెలియదు, కానీ ఈ నామం మాత్రం నేడు విశ్వవ్యాప్తం, అనంత తేజో విరాజితం, శ్రీ వెంకటేశ్వరుని అద్భుత దివ్యత్వం. గోవిందా అంటే శ్రీవారి లీలా వైభవం. గోవిందా అంటే భగవంతుని ధర్మ సంస్థాపన నిష్ట. గోవిందా అంటే దశావతార మూలతత్వం. గోవిందా అంటే పద్మావతి ప్రియతత్వం. ఇలా అనేకానేక కోణాలలో ఎవరు ఎలా భావిస్తే ఆ భావాన్ని ఆవిష్కరించగల అద్భుత నామమే గోవింద నామం. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో భూమిని రక్షించారు. గోవు అనే పదానికి భూమి అని అర్థం ఉంది. భూమాతను ఉద్ధరించినందున స్వామివారికి గోవిందనామం స్థిరపడింది. అందుకే ఆదివరాహ క్షేత్రమైన తిరుమల గోవిందుని ఆవాసం. అలాగే ద్వాపరయుగంలో కృష్ణావతార సమయంలో గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తి గోకులాన్ని, గోవులను కాపాడినప్పుడు పరమాత్మను గోవిందా అని కీర్తించారు. పురాతన హిందూ గ్రంథమైన బ్రహ్మ సంహితలో గోవిందనామ ప్రస్తావన ఉంటుంది. ఆది అంతం లేనిది గోవిందనామమని, అద్వైత సచ్చిదానంద స్వరూపమే గోవింద రూపమని పేర్కొన్నారు. గోవిందా అంటే నాశనం లేనిది, అలాగే అన్ని సమయాలలో శాశ్వతమైనది అని అర్థం. అందుకే ఆగమ వ్యవస్థలో అర్చకులు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అంటూ క్రతువులను ప్రారంభిస్తారు. సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరి నోటా పలికే 7 కొండలవాడి దివ్య తారక మంత్రమే గోవింద నామం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రికరణ శుద్ధిగా గోవింద నామాలతో కీర్తిస్తుంటే మనసు అప్రయత్నంగా స్వామివారి పాదాల వైపు మళ్ళుతుంది. మనోనేత్రంలో శ్రీవారి సుగుణాత్మక రూపం గోచరిస్తుంది.
శ్రీ వెంకటేశ్వరుని విష్ణుతత్వం అణువణువున ప్రస్ఫుటించే గోవింద నామానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాలని టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తొలి పాలక మండలి సమావేశంలోనే గోవిందకోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రామకోటి తరహాలోనే భక్తులందరూ శ్రీవారి గోవిందనామాన్ని లిఖించి స్వామి అనుగ్రహం పొందేలా గోవిందకోటి అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. కోటి సార్లు గోవిందుని నామాన్ని లిఖించిన 25 సంవత్సరాలలోపు యువతకు వారి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. అలాగే 10,01,16 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారు తిరుమల శ్రీవారి దర్శనం పొందవచ్చు. ఎలా టీటీడీ ప్రకటించిందో లేదో అలా భక్తకోటి నుండి గోవిందకోటికి అనూహ్య స్పందన వచ్చింది. ఆబాల గోపాలం ఎంతో మక్కువగా గోవిందకోటిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రత్యేకించి చిన్నారులు గోవిందకోటి లిఖించడానికి ముందుకు వస్తూ ఉండడం ముదావహం. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సూర్య భరద్వాజ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ఇలా గోవిందనామాలు రాయటం నాకు చాలా నచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధన్యవాదాలు. ఓం నమో నారాయణ నమః. నా పేరు కార్తీక్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇలా గోవింద రామాయణ రాయడం నచ్చింది. మీరు కూడా ఇలా రాయండి. నమో వెంకటేశాయ. నా పేరు రేణుశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. గోవిందనామాలు రాయడం నాకు చాలా నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు యక్షిత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు గోవిందనామాలు రాయడం నచ్చింది. మీరు కూడా గోవిందనామాలు రాయండి. టీటీడీకి థ్యాంక్స్. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సియోదశ్రీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు ఇలా గోవిందనామాలు రాయడం ఎంతో నచ్చింది. మీరు కూడా రాయండి. టీటీడీకి ధన్యవాదాలు. గోవిందనామం మధురాతి మధురం, సర్వ పాప హరణం. ఒకసారి మనసారా గోవింద అంటే చాలు అనంత ఫలితాలను పొందవచ్చు. గోవిందనామాన్ని 1,000,000 సార్లు లిఖించడం అంటే దేవదేవుడి పాదసేవలో మన స్థానం సుస్థిరం శాశ్వతం చేసుకోవడమే. శుభప్రదమైన మంగళకరమైన గోవిందనామాన్ని మనందరం లిఖిద్దాం. గోవిందుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.